శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది 999 గురించి అడుగుతూ ఉంటారు. చాలా హై ఎనర్జీ ఉన్న నెంబర్ అని మనం చెప్తూ ఉంటాం. 999 చూడగానే అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఆ నెంబర్ని చూస్తూ ఉంటామో పాజిటివ్ ఎనర్జీ అండ్ మనకి యూనివర్స్ త్రూ మనకి కనెక్ట్ అయింది, మనం అనుకుంది మన దగ్గరకు వస్తుంది అనే విధంగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ 999కు ఉన్న పవర్స్ ఏంటి అండ్ ఇండికేషన్స్ ఏంటి అంటారు మేడం? అంటే ఎప్పుడైతే మనం ఆ 999 అనుకోకుండా చూస్తూ ఉంటామో మనకేం సూచిస్తుంది అంటారు ఎగ్జాక్ట్గా? అంటే ఈ 999లో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఉషా గారు. ఆ నంబర్ చూసాము అంటే నిజంగా మన విశ్వానికి కనెక్ట్ అయిపోయామనే అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్క సీక్వెన్స్ నంబర్ ఏవైతే ఉంటాయో అంటే సింక్రోనైజ్డ్ నంబర్స్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇలా ట్రిపుల్లో కనిపించేవి 9999 కానీ 999 కానీ ఇలా కనిపిస్తూ ఉంటే నిజంగా ఆ విశ్వంతో మనం ఆల్రెడీ కనెక్ట్ అయిపోయాం. అంటే ఇంకా మనం ఏం ఆలోచించాల్సిన పనే లేదు. సో మనం విశ్వంతో కనెక్ట్ అయిపోయాము. అద్భుతంగా ఏవైతే ఏంజిల్స్ అని చెప్పుకుంటాము, ఏంజిల్ నంబర్ కదా, ఏంజిల్స్ కూడా మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. కానీ మనం అర్థం చేసుకోవాలి ఏంజిల్స్ ఎప్పుడు కూడా మన పక్కనే ఉన్నాయి, మనకు సహకరిస్తూనే ఉంటాయి అని చెప్పేసి. సో హై వైబ్రేషన్స్ ఉషా గారు. చాలా వరకు కార్ అంటే నంబర్ ప్లేట్స్ పైన కూడా ఆ నంబర్ వచ్చే విధంగా చాలామంది నంబర్ తీసుకుంటూ ఉంటారు. వెహికల్స్కి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్కి కానీ తీసుకుంటూ ఉంటారు అలా. సో హై వైబ్రేషన్స్ ఉన్న నంబర్ అని ఈవెన్ ఫోన్ నెంబర్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో చాలా బాగుంటుంది. ఎందుకంటే మన లైఫ్లో ఏదైనా సంపద, సమృద్ధి, ఏదైనా పాజిటివ్గా జరుగుతుంది అని సూచిస్తూ ఉంటుంది అనమాట. ఆ నంబర్ మనం చూడగానే మనం అర్థం చేసుకోవాలి ఎంతో హ్యాపీగా అంటే ఏదో చేంజ్ జరగబోతుంది మన లైఫ్లో అని. అండ్ కొంతమంది చాలా నెగిటివ్ ఎమోషన్స్లో ఉంటూ ఉంటారు. అండ్ నంబర్ కనిపించినప్పుడు అర్థం చేసుకోవాలి మన లైఫ్లో అద్భుతమైన చేంజ్ జరగబోతుంది, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు అనే విధంగా. అండ్ ఇది కూడా ఉషా గారు మనం 999 చాలా వరకు నోట్స్లో, కరెన్సీ నోట్స్లో కూడా వస్తూ ఉంటుంది. ఒకవేళ మన దగ్గరకు ఆ నంబర్ వచ్చింది అనుకోండి, ఆ నంబర్ కూడా మనం అలాగే పెట్టుకోవాలి. ఇలా అయితే 786 అనేది మన దగ్గరనే పెట్టుకుంటామో ఖర్చు చేయకుండా 999 కూడా పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా దివాళీ రోజు అండి మనం లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాం కదా, లక్ష్మీ పూజలో కూడా ఈ నంబర్ కరెన్సీ నోట్ అనేది మనం పూజించాలి. సో అంటే నేను చూపిస్తాను ఉషా గారు. ఇది 999 దీనికి ఎలా అంటే స్టార్టింగ్లో 999 కానీ ఎండింగ్లో 999 కానీ ఉన్నా కూడా అలాగే పెట్టుకోవాలి. హై ఎనర్జీ అనమాట. సో మనము దివాళీ రోజు ఏం చేయాలి అంటే ఒకవేళ మీ దగ్గర ఈ నోట్ ఉన్నట్టయితే ఈ కరెన్సీ, సో ఎలా అంటే మనము ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్, ఒక పాజిటివ్ సైన్ అనమాట. ఆ ట్రయాంగిల్ వేసేసి ఓం హ్రీం శ్రీం అని చెప్పేసి లక్ష్మికి సంబంధించిన అది చాంటింగ్ మనం చేస్తూ ఉంటాం కదా, మంత్రాలు అనేవి. సో మనం రాసుకోవాలి, అక్కడ హై ఎనర్జీ ఉంటుంది. అండ్ ఈ 4 సైడ్స్కి 4 కార్నర్స్ కూడా అష్టగంధం అని మనకు దొరుకుతూ ఉంటుంది కదా. సో ఆ గంధం అనేది పెట్టుకొని ఈ సింబల్ మనం వేసుకొని మనము లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకోవాలన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పేసి ఒక 108 టైమ్స్ అండి. ఒకవేళ అంత అద్భుతంగా మనం చాంట్ చేసినా కూడా మంచి పాజిటివ్ ఎఫెక్ట్. బికాస్ చాలామంది లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తారు అంటే నామాలతో చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అబ్బా నాకు అది చేయరాదు కదా. కొంతమంది అలా అనుకున్నా కూడా అండి ఒక శ్రీమాత్రే నమః అని అనుకున్నా కూడా హై ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఆ రోజు మనము ఈ 999కి కనుక పూజిస్తే లక్ష్మీదేవికి కూడా పూజించినట్టే. సో చాలా వరకు అందరూ డబ్బులు అక్కడ ప్లేస్ చేసి పూజ చేస్తూ ఉంటారు, చాలా మందిని చూస్తూ ఉంటాం కదా. సో మనం కూడా ఈ నోట్ అక్కడ పెట్టి గనక, బికాస్ మనకు ఏదైతే డబ్బులు మనకు రావాల్సింది ఉంటుందో ప్రతి ఒక్కదాన్ని ఆకర్షించే క్వాలిటీ ఉందన్నమాట ఈ నంబర్లో. సో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఎస్పెషల్లీ చాలామంది అడిగేది ఏంటంటే మేడం, ఎప్పుడైతే 999 మన దగ్గరకు వస్తూ ఉంటుందో ఇట్లా ఏంజల్ నెంబర్స్ చాలా ఉంటూ ఉంటాయి, వాటన్నిటినీ మనం అలానే ఉంచాలి, ఇవ్వకూడదని చెప్తుంటారు. కొన్ని సిచ్యుయేషన్స్లో కొంతమందికి తప్పదు. అలా ఇచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందని సంకేతమా, లేదు అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లా ఏమన్నా ఉంటుందా అని చాలామంది ప్యానిక్ అవుతుంటారు. ఒకసారి దాని గురించి ఏమన్నా? భయపడాల్సిన అవసరం ఏం లేదు ఉషా గారు. ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చే నో ప్రాబ్లం, మళ్ళీ ఇదే డబ్బులు వెళ్ళి నాకే మల్టిప్లై అయ్యి వస్తున్నాయి అనే ఇంటెన్షన్ పెట్టుకొని ఇవ్వాలన్నమాట. సో ఏదైతే ఒక్క కరెన్సీ నోట్ మనం ఇస్తూ ఉంటాం కదా, ఇది మల్టిప్లై అయ్యి వస్తున్నాయి అని చెప్పేసి మన ఇంటెన్షన్ అని పెట్టుకొని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే పాజిటివ్గానే ఉంది కదా మీ భావం అనేది. సో భావం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైనా కానివ్వండి. అండ్ మోస్ట్లీ ఈవినింగ్ అండి మనం ఎప్పుడన్నా పూజ చేసుకున్నా, మనం ఇది పాజిటివ్గా అనుకోవాలన్నా కూడా ఈవినింగ్స్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే 5:30 నుంచి 7 లోపు
అంటే సన్ సెట్టింగ్ ఆ టైంలో అండి నార్మల్గా చెప్తూ ఉంటారు, అంటే దేవతలు ఏంజల్స్ అనేవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో అని చెప్పేసి. మనం ఎలాంటి సంకల్పం చేసినా కూడా ఆ టైంలో మేబీ ఒక ఇల్లు గురించి కానివ్వండి, కార్ గురించి కానివ్వండి, జాబ్ గురించి, బిజినెస్ గురించి, దేని గురించి అన్నా కూడా ఉషా గారు 5:30 to 7 లోపల ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గర కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి చేసినప్పుడు చాలా హై ఎనర్జీ ఉంటుంది అనమాట. మనం అనుకున్నవన్నీ కూడా రియాలిటీగా అంటే మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఆ టైంలో. సో మనం ట్రస్ట్ చేయాలి, నమ్మకం పెట్టుకొని కనుక చేస్తే చాలా హై ఎఫెక్ట్ అనమాట. ఈవెన్ రిలేషన్స్ కూడా, అంటే నేను కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ వాళ్ళకు కూడా అంటే వాళ్ళ రిలేషన్ బాగలేదు అంటే చెప్పాను అనమాట, ఇలా 5:30, 7 లోపు అర్ధనారీశ్వర స్తోత్రం అనేది చదువుకోమని చెప్పేసి. అంటే అది చదవడం వల్ల కూడా అండి ఇద్దరి మధ్యలో ఏదైతే సఖ్యత అనేది ఉండాల్సింది ఉంటుందో, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే ప్రేమ భావం అనేది కలుగుతుంది ఆ టైంలో. సో హై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ టైంలో. అండ్ చాలా సందర్భాల్లో అడిగేది ఏంటంటే మనీ మనకి అట్రాక్ట్ అవ్వాలంటే ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వల్గా ఉండాలి, మ్యాచ్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో ఖచ్చితంగా మనీ అనే కాదు దేన్నైనా సరే అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ 999లో దాన్ని మనం అట్రాక్ట్ చేయాలన్నా, మల్టిప్లై అవ్వాలన్నా అసలు ఏ విధంగా అంటారు? అంటే ఉషా గారు నార్మల్గా మీరు అన్నట్టుగా డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఏ విధంగా అంటే ఏది జరగాలన్నా మనకి ప్రకృతి హెల్ప్ చేయాలి, నేచర్ హెల్ప్ ఎప్పుడైతే సహకరిస్తుందో మనం అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అండ్ అదే ప్రకృతి ఏవైతే మనం పంచభూతాలని చెప్తూ ఉంటాం కదా, ఆ 5 ఎలిమెంట్స్ మన లోపల కూడా ఉన్నాయి. అంటే భూతత్వము, నీటి తత్వం, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం అని చెప్పేసి. సో ప్రతి ఒక్కటి మనలోనే ఉన్నాయి కదండి. ఈవెన్ ఆకాశతత్వం అని కూడా మనం చెప్తూ ఉన్నాం. దట్ మీన్స్ మనం ప్రకృతిలో ఆకాశం అన్నప్పుడు స్కై అనేది చెప్తూ ఉంటాం, అవునా? మనము ఈ చక్రాల గురించి వచ్చినా కూడా మనకు ఆకాశతత్వం మన థ్రోట్ చక్ర దగ్గర చెప్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైతే హయ్యర్ చక్రాస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఆకాశతత్వానికి కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే మనం ఈ ఆకాశ తత్వంతోనే మనీని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. బికాస్ నేచర్ అంటే మన మైండ్ ఒకటి, యూనివర్సల్ మైండ్ ఒకటి, రెండు అలైన్మెంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఏదైతే మన మెడిటేషన్ ద్వారా మన బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మన ఎండోక్రైన్ సిస్టంలో పీనియల్ గ్లాండ్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మనం కావాలి అనుకున్నది మనం కాస్మిక్ ఎనర్జీ నుంచి తీసుకోగలుగుతాం మన బాడీలోకి. అండ్ ఎప్పుడైతే మన బాడీలో ఈ కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. మనకు ఎలాంటి ఫియర్స్ ఉండవు, భయాలు ఉండవు, ఏది కావాలన్నా అట్రాక్ట్ చేయగలుగుతాం. సో పినియల్ గ్లాండ్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఖచ్చితంగా మనం ఏదైతే కావాలని కోరుకుంటామో మన దగ్గరికి రావాల్సిందే, నో అదర్ ఆప్షన్. బికాస్ మన మైండ్ యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయిపోయింది కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే మనీకి సంబంధించి ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటూ ఉంటాయో యూనివర్స్ని ఖచ్చితంగా అడగాలి అనుకుంటూ ఉంటాం. సో మాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ వస్తే మా సమస్య తీరిపోతుంది అనే విధంగానే చాన్ చేస్తూ ఉంటాము, అదే రన్ అవుతూ ఉంటుంది. కానీ అది రాంగ్, అది నెగిటివ్ ప్రొజెక్షన్ అని మీరు చెప్తూ ఉంటారు. యూనివర్స్ కాన్సెప్ట్ త్రూ ఎప్పుడు అలా అడగకూడదు, సోర్సెస్ని క్రియేట్ చేయాలని మీరు చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్రాసెస్ చాలామందికి తెలియక మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ దీపావళికి సంబంధించి, ధనత్రయోదశికి సంబంధించి 3 days కంటిన్యూగా ఓన్లీ మనీ వర్క్షాప్ అనేది ఒకటి తీసుకుంటున్నారు. దానికి సంబంధించి అఫర్మేషన్స్, జీబు సింబల్స్, మెటీరియల్ అండ్ దాంతోపాటు యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ చక్రాస్ యాక్టివేషన్ గురించి కూడా మాట్లాడుతానన్నారు. కాబట్టి అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ ఎవరెవరు అటెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అంటారు ఈ క్లాస్కి? అంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఉషా గారు, బికాజ్ మనీ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఇష్యూ అయిపోయింది. ఈ మధ్యలో మాత్రం డబ్బులు కావాలి అనుకుంటున్నాం, బట్ అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. ఎన్నో అఫర్మేషన్స్ చేసుకుంటున్నాము, విజువలైజేషన్ చేస్తున్నాము, ఈ మనీ మెడిటేషన్ చేస్తున్నాము, కానీ వర్క్ అవ్వట్లేదు అనే విధంగా చాలా వరకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అవ్వట్లేదు అని చెప్పేసి. కాకపోతే మనం ఎంతో పాజిటివ్గా ఉండాలండి. పాజిటివ్గా ఉండి ఒకవేళ క్లాస్ తీసుకొని ఏదైనా బెనిఫిట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నమ్మకం పెట్టి తీసుకోవాలి. ఇది అవ్వదులే అనే డౌట్స్తోనే తీసుకున్నా కూడా పెద్దగా రిజల్ట్స్ రాకపోవచ్చు. మనకు ఆ నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా మన వైబ్రేషన్స్ని మనం పెంచుకోగలుగుతాం. ఎప్పుడైతే డబ్బుల యొక్క కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకున్నాము అనుకోండి, దాన్ని డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే యూనివర్సల్ లా అది. అంటే ఆ లా అనేది కరెక్ట్ విధానంగా మనం ఫాలో అయ్యామనుకోండి, ఖచ్చితంగా యూనివర్స్ ప్రతి ఒక్కరికి సేమ్ విధానంగానే బ్లెస్సింగ్స్ ఇస్తుంది. కానీ దాన్ని తీసుకోవడం తీసుకోకపోవడం మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మన మనీ యొక్క కాన్సెప్ట్స్ చెప్పడం జరుగుతుందండి ఈ దివాళీ 3 days క్లాసెస్లో. అంటే మన నెగిటివ్ థింకింగ్ ఎలా ఉంది, ఆ ప్యాటర్న్ ఎలా మనం తీసేసుకోవాలి, చేంజ్ చేసుకుంటేనే డెఫినెట్గా డబ్బులను అట్రాక్ట్ చేస్తాం. సో మన బిలీఫ్ సిస్టమే మెయిన్గా. సో మన థాట్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, డబ్బులను అట్రాక్ట్ చేయాలి అంటే మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, అండ్ ఎలాంటి అఫర్మేషన్ చేయాలి,
ఎలాంటి స్విచ్ వర్డ్స్ మనం యూజ్ చేయాలి, అదేవిధంగా జీబూ సింబల్స్ మనం చెప్తామండి, అంటే ఏ విధంగా మనం పెట్టుకోవాలి, రాసుకోవాలి, డ్రా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా. అండ్ చాలా వరకు డబ్బులు అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు హీలింగ్ కోడ్స్ అనేవి కూడా ఉంటాయి. సో మనకి ఇవన్నీ రైకిలో చెప్తారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ బెనిఫిట్ తీసుకోవచ్చు. బికాస్ పర్టికులర్ పర్సన్స్కే ఇవి కావాలి, వాళ్ళే యూజ్ చేయాలి అని ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి బెనిఫిట్ పొందొచ్చు అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎస్పెషల్లీ ఎవరైతే క్లాసెస్ కావాలి అనుకుంటూ ఉంటారో, ఈ 3 days చాలా బాగుంటుంది క్లాస్. అండ్ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు క్లాసెస్ ఉంటే బాగుండు, అటెండ్ అవ్వాలి, ఎస్పెషల్లీ మనీ క్లాసెస్ కావాలి అని. ఈ ధనత్రయోదశి దీపావళికి సంబంధించి 3 days మెడిటేషన్ క్లాస్ అయితే ఉండబోతుంది. ఎవరికైనా క్లాసెస్కి అటెండ్ అయ్యే అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు 1-on-1 సెషన్స్కి కూడా అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.